పరిశుద్ధానికి స్తుతులు స్తోత్రాలు నాయన. జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ వర్తమానాన్ని బోధిస్తుండగా ఎనగల చెవి గ్రహించే హృదయం లోబడే మనసు ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించండి ఆయన. ఈ యొక్క సందేశం ద్వారాగా మీరు మాత్రమే మాట్లాడి నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం. ఇక్కడ ఏమని మనకి తెలియపరుస్తుందంటే అపోస్తుల ఆది సంఘము అక్కడ ఆ యొక్క ప్రజలు ప్రార్థించే విషయంలో ఇంటింట కూడుకొని ప్రార్థిస్తూ రొట్టిరుస్తూ అక్కడ దేవుణ్ణి మహిమపరిచినట్లు మనం గ్రంథంలో చూస్తున్నాం. కనుక అపోస్తులైతే దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి దేవుని అమ్మడించినట్లుగా మనం చూస్తున్నాం. గనక ఆ యొక్క అపోస్తులు ఆ యొక్క దేవుణ్ణి చాలా విశ్వాసంగా నమ్మకంగా దేవుడు యథార్థంగా దేవుళ్ళ నీతి కలిగి ఆ యొక్క దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఆది సంఘంలో ఆ యొక్క విశ్వాసులైతే దేవుణ్ణి ఎంతగానో వెంబడించారు. గనుక ఇక్కడ ఇంటింట కూడుకుంటూ ప్రార్థన చేస్తూ ఆ రొట్టి ఇరుస్తూ వారు ఎంత వెడ తెగకున్నారని గ్రంథంలో మనం చూస్తున్నాం. గనక ఈ రోజుల్లో అయితే ప్రార్థన చేయటము చాలా కొదువుగా ఉన్నది. ఇంటింట కూడుకొని ఆ యొక్క దేవుని స్తుతించటము ఆరాధించటము చాలా కొదువుగా ఉన్నది. గనక ఇక్కడ ఆది సంఘములో మనం విశ్వాసం చూస్తే వారు ఎంత విశ్వాసం కలిగి ఎంతో శ్రద్ధ కలిగి వారు క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. గనుక ఆ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరబడింది, అగ్ని కురవాలంటే కురిసింది. అక్కడ ఆ యొక్క అన్నుల మధ్యన ఆ ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఆ బలిపీఠం దగ్గరికి అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద అగ్ని తాకినట్లుగా ఆ అగ్ని కుమ్మరించినట్లుగా తండ్రి మనం చూస్తున్నాం. కనుక ఏలియా ఎంతో ప్రార్థన చేశాడు, ఏలియా ఎంతో ఇష్టడుగా ఉన్నాడు, ఏలియా దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడు, యథార్థ కలిగి ఉన్నాడు. కనుక అలాంటి ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకించాడు. అన్యులైతే ఇక్కడ నీ దేవుడు ఏమి కార్యం చేస్తాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో అక్కడ అద్భుతమైన కార్యము చేసినట్లు మనం చూస్తున్నాం. గనక ఏలియా దేవునందు భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి యథార్థ కలిగి ఏ రీతిగా అయితే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకి అక్కడ అగ్ని కుమ్మరించినట్లుగా యెహోవా దేవుడు మనం చూస్తున్నాం. గనక మనం ఒక విశ్వాసం కలిగి ఒక దేవుని నమ్మకం కలిగి ఒక దేవుని యథార్థ కలిగి ఈ యొక్క లోకాశ నేత్రాశ జీవడంబాల నుంచి వేరై జగట్టుగా ఊబి నాశనం కలిగి రోడ్డు నుంచి మనం వేరై తండ్రికి మనం మొరపెట్టినట్లా మన మొర తండ్రి ఖచ్చితంగా ఆలకించి అంగీకరిస్తాడని మనం తెలుసుకుంటాం. గనక నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి చెబుతుంది, అమ్మా నా కొరకు నువ్వు ప్రేయర్ చేయి అని చెప్పింది. యవ్వనస్తురాలు. అమ్మ దేని నిమిత్తమై నీ ప్రేయర్ చేయాల నేను అడిగినప్పుడు, అమ్మా ఈ లోకములో లోకాశ నేత్రాశ జీవడంబాలు వైపునే చూడకుండా దేవుని సేవ చేయాలని, దేవుని సువార్త ప్రకటించాలని, దేవుని నీతి మనం నడుచుకోవాలని, దేవుని యథార్థంగా నేను స్తుతించాలని, దేవుని యథార్థంగా నేను కొనియాడాలని నా కొరకు ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పి ఆ సహోదరి చక్కటి మాట చెప్తుంది. యవనస్తులు చక్కటి మాట చెబుతుంది. ఈ రోజు యవనస్తులు చూస్తే ఆ యొక్క క్లబ్ల వైపు రెస్టారెంట్ వైపు ఆ సినిమా హాల్ వైపు ఆ పార్కుల వైపే కానీ ఈ లోకములో వైపే కానీ ఆ లోకాశ నేత్రాశ జీవడంబల నుంచి వేరై దేవుని ఆరాధించాలని, దేవుని స్తుతించాలని, దేవుని అమ్మడించాలని, దేవుని ఒక రోషం కలిగి దేవుళ్ళ రోషం కలిగి భక్తి చేయాలని ఆ రీతిగా ఒక ఆలోచన లేదు.
ఒక మంచి అవగాహన లేదు, దేవుని భయం లేదు, భక్తి లేదు. ఆ రీతికి మనం చూస్తున్నాం. యవనస్తులు దారి తప్పిపోవటము అది క్రమం కాదు. యవన కాలంలో నా కాడి మోసేవారు ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు. యవన కాలంలో నన్ను స్వరం తెచ్చుకునే వాళ్ళు ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు. గనక యేసు ప్రభు వారైతే ఎంతగానో మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన ఆ తండ్రి రాజాతి రాజు దేవాతి దేవుడు మన కొరకు త్యాగం చేసి ఆఖరి బొట్టుగా రక్తం కార్చి మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలని, మనకు ఆ పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాలని, మనల్ని ఎంతో ఉన్నతమైన స్థాయిలో నియమింప చేయాలని దేవుడు ఆ యొక్క సంకల్పన, ఆ యొక్క ఆ కృప, దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉన్నది కనుక మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఈ భూలోకములో ప్రయాసపడి భారం వహించిన వాళ్ళరా నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి తండ్రి సెలవిస్తున్నాడు. గనక ఈ ఒక్క మనుషుడు లోకములో అంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని వ్యర్థం చేసుకోవటం అది కరెక్ట్ కాదని దేవుడు అంటున్నాడు. గనక మనం లోకంలో జీవించినప్పుడు దేవుడిలో ఒక వశం కలిగి, ఒక యథార్థ కలిగి, ఒక నీతి కలిగి దేవుని యందు మనము ఆ భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆది సంఘంలో అయితే ఆ యొక్క విశ్వాసులు దేవుని ఎడతెగక ప్రార్థన చేశారు, ఇంటింట కూడుకున్నారు, క్రమం తప్పకుండా దేవుని స్తుతించారు, ఆరాధించారు. కనుక ఈ రోజుల్లో మనమైతే దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుడి మందిరానికి వెళ్ళకుండా దేవుని విసర్జించినట్లుగా మనం చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఎలీషా అయితే అక్కడ గుడారంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యాలని దేవుడు జరిగించాడు, మహత్వమైన కార్యాలు జరిగించాడు. ఎలీషా అయితే ఈ లోకంలో జీవించాడు, కానీ ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ఆ ప్రాంతంలోనే, లోకమైన ప్రాంతంలోనే జీవించాడు. కానీ గనక ఆ ఎలీషా దేవుని యందు ఉంది తన హృదయము, తన ఆలోచన దేవుని అందే ఉంది, తన మనసు దేవుని అందే ఉంది. కనుక ఎలీషా చేసినట్టు ప్రార్థన ఏని వెంటనే దేవుడు ఆలకించి అక్కడ అద్భుతమైన కార్యాలు చేసినట్లు మనం చూస్తున్నాం. అదే రీతిగా ఏలియా ప్రార్థన చేసేలేకి అక్కడ ఒక అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని కాల్చినట్లు మనం చూస్తున్నాం. కనుక మనం కూడా ఈ రోజుల్లో నిన్న నేడు ఏకరీతినై ఉన్నాను నేను అంటున్నాడు తండ్రి. ఈ రోజుల్లో కూడా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకిస్తాడని మనము నమ్మి విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడే అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం. గనక ఆ యొక్క నయోమన్ ఒక్క యాదిని బలిగంత కలిగి ఉన్నాడు. తన ఇంట్లో ఆ యొక్క పని చేసే ఆ యొక్క చిన్న బిడ్డ, ఆ యొక్క చిన్న వయసులో ఆ యొక్క ఆ పాప పని చేస్తున్నప్పుడు అక్కడ నా యజమానురాలు ఆ యొక్క రాజుకి చాలా బలహీనంగా ఉంది, నా యజమానురాలకు చెప్పాలని చెప్పేసి ఆ యొక్క చిన్న బిడ్డ ఒక తీర్మానం కలిగి, అమ్మమ్మ ఆ యొక్క ఊరిలో ఒక ఆ ఎలీషా అనే భక్తుడు ఉన్నాడు, దైవసేవకుడు ఉన్నాడు, ఆ దైవసేవకుడు ప్రార్థన చేస్తే రాజు గారికి మంచి ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది అని చెప్పినప్పుడు ఆ యొక్క యజమానురాలు ఈయని ఆ యొక్క రాజుతో చెప్పినప్పుడు, రాజు సచిన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎలీషా వెళ్ళి నువ్వు ఆ కోనేట్లో 7 మార్లు మునుగు, నీకు చిన్న బిడ్డ రేఖం వచ్చింది అని చెప్పిన వెంటనే ఆ యొక్క రాజు ఆ కోనేరులో మునిగినప్పుడు ఈ చిన్న బిడ్డ రేఖను కలిగి మరలా తిరిగి తన గురకానికి వెళ్ళాడు. ఆ యొక్క పని చేసే ఆ గురకములో ఆ చిన్న పాప దేవుని గురించి తెలియపరిచింది తన యజమానురాలకి. మనం డ్యూటీ చేసే దగ్గర, మనము వర్క్ చేసే దగ్గర, మనం బిజినెస్ చేసే దగ్గర దేవుడి మాటలు చెప్పము, దేవుడిని గురించి తెలియపరచము. ఎంతో మన కళ్ళెదురుగా నశించిపోయినా, కళ్ళెదురుగా పాపంలో కూరుకుపోయినా, కళ్ళెదురుగానే ఆ యొక్క శాపంలో పడిపోయినా దేవుని సువార్త ప్రకటించకుండా మనం చాలా మౌనంగా ఉంటాం. అది కరెక్ట్ కాదు. దేవుని సువార్త ప్రకటించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని సువార్త ప్రకటించాలని దేవుడు మనకి ఒక భారాన్ని పెట్టినప్పుడు ఆ యొక్క సువార్తని మనం ప్రకటించకుండా మనం వేరుగా ఉంటాము. అది కరెక్ట్ కాదు. రాజాతి రాజు దేవాది దేవుడు మన కొరకు త్యాగం చేసినప్పుడు మనం ఆ తండ్రి కొరకు మాటిచ్చి ఆ తండ్రిని సువార్తను ప్రకటించేవారిగా మనం ఉండాలి. కనుక విశ్వాసాలు ఉండాలి అంటే ఏ రీతిగా ఉండాలి? మనం దేవుడు మనల్ని అంగీకరించేలాగా ఉండాలి, చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి, చాలా పవిత్రత కలిగి ఉండాలి.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నీతి మార్గంలో నడుచుకోవాలి, యథార్థమైన మార్గంలో నడుచుకోవాలి. గనక నేను ఏ రీతిగా ఉన్నానో నాలాగనే మీరు ఉండాలని ఆ తండ్రి కోరుకుంటున్నాడు. గనక మనం కూడా ఆ తండ్రి పోలికలో మనం సృష్టించాడు గనక, ఆ తండ్రి స్వరూపం మనలో ఉన్నది గనక, ఆ తండ్రి ఎలాగైతే ఉండాడో అలాగే ఉండాలని మనం తీర్మానం చేసుకోవాలి. మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి, ఒక విశ్వాసం కలిగి ఉండాలి. గనక ఏలియా ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. మోషే ఆరోన్లు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నేలపై నడిపించాడు దేవుడు. గనక నినివే పట్టణస్థులు అయితే ఆ యొక్క పాపంతో నింపబడి ఉన్నారని, శాపంతో నింపబడి ఉన్నారని, దోషంతో నింపబడి ఉన్నారని, అపవిత్రతో నింపబడి ఉన్నారని, వాళ్ళలో ఎలాంటి పరిశుద్ధత లేదని, వాళ్ళల్లో నీతి లేదని, వాళ్ళు నరకానికి సిద్ధంగా ఉండారని అక్కడ యోనానే ఆ యొక్క భక్తుడిని దేవుడు పిలిచి నిలబెట్టి సరిచేసి నినివే పట్టణానికి నడిపించినప్పుడు, ఆ నినివే పట్టణాలకు సువార్త ప్రకటించినప్పుడు ఆ ప్రజలు బాగుపడ్డారు. ఆ ప్రజలు రక్షణ పొందుకున్నారు. ఆ ప్రజలు బాప్టిజం పొందారు. 3 రోజులు అన్నపానాలు మానేసి ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేశారు. తండ్రిని మాత్రం వేడుకున్నారు. తండ్రి, ఇప్పుడు మా పాపాలు క్షమించు, మా దోషాలు క్షమించు, మా అపవిత్రతని క్షమించు, మమ్మల్ని రక్తంలో కడుగు, శుద్ధీకరించు, మమ్మల్ని పరిశుద్ధపరచు, మమ్మల్ని పవిత్రపరచు, నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించు ప్రభు అని చెప్పేసి వారి పాప దోషములను ఒప్పుకొని, తండ్రి దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేసి వాటి వైపు ఇంకెప్పుడు చూడకుండా దేవుణ్ణి మాత్రము వెంబడించినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా, దేవుని ఆరాధించినట్లుగా, దేవుని కొనియాడినట్లుగా మనం చూస్తున్నాం. గనక ఈ రోజుల్లో కూడా నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవుడు గనక, అలాంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు గనక మనం కూడా చాలా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, దేవుని యందు యథార్థ కలిగి, నేను ఈ భూలోకంలో ఏ రీతికి జీవించినా కూడా ఎవరు చూడరులే, నేను ఎంత పాపంలో నడుచుకున్నప్పుడు ఎవరు చూడరులే అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఎంతో శక్తిగల దేవుడు, మహత్వమైన కార్యాలు చేసే దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. నువ్వు నిలబడి నాకు తెలుసు, నువ్వు కూర్చుంటే తెలుసు, నువ్వు నడిచేది తెలుసు, నీ ఓకలు తెలుసు, నీ తలపులు తెలుసు, నీ హృదయం తెలుసు, సర్వస్వం నాకు తెలుసు అని దేవుడు అంటున్నాడు. గనక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యథార్థత కలిగి ఉండాలని, దేవుని పరిశుద్ధత కలిగి ఉండాలని, దేవుళ్ళ భయభక్తులు కలిగి ఉండాలని, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని, దేవుణ్ణి మన హృదయంలో ఆహ్వానించాలని, దేవుణ్ణి మన హృదయంలో అంగీకరించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. యవన స్త్రీలారా, యవన పురుషులారా, దేవుని ఏడుకోండి, దేవుని మార్గంలో నడవండి, దేవుని భయభక్తులు కలిగి ఉండండి, దేవుని నీతి కలిగి ఉండండి, దేవుని యథార్థత కలిగి ఉండండి, దేవుణ్ణి మాత్రం మీరు సేవించుడి, మీరు దేవునికి మాత్రము ఎంతో ఇష్టలై మీరు జీవించాలని దేవుడు ఈ రాత్రికాల సమయంలో కోరుకుంటున్నాడు. గనక మన దేవుడు ఎంతగానో ప్రేమించాడు, మన దేవుడు ఎంతగానో దీవించాలని, ఎంతగానో ఆశీర్వదించాలని, ఎంతగానో పరిశుద్ధపరచాలని, ఆ రాజ్యంలో మనం నివాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనక అలాంటి దేవుడు మనము ఆ దేవుడిని కలిగి ఉన్నాం గనక మనం ఎంతో ధన్యులు. గనక అలాంటి దేవుణ్ణి మనం దూరం పెట్టేసి, పక్కన పెట్టేసి, మన సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో దేవుణ్ణి స్తుతించకుండా, ఆరాధించకుండా అలా ఉంటుంది కరెక్ట్ కాదని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎలీషా, ఏలీ అయితే అద్భుతాలు చేశారు, మోషే ఆరోన్లు అయితే అద్భుతాలు చేశారు. గనుక ఈ లోకంలో జీవించే యవన బిడ్డలతో, యవన పురుషులతో, యవన స్త్రీలతో దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. నా కోత స్థానం ఉంది, కోసే పని వారు బహు తక్కువ మంది ఉన్నారు, నన్ను వెంబడించుడి, నా మార్గం నడువుడి, నా సువార్త ప్రకటించుడి, నా అద్భుత కార్యాలు మీ పట్ల నేను చేస్తాను. నశించిపోయే ఆత్మల కొరకు ఒక భారం కలిగి, ఒక బాధ్యత కలిగి, మంచి సైనికుడుగా, మంచి యుద్ధానికి వెళ్ళి పోరాడే వారిగా, దేవుని సువార్త యథార్థంగా ప్రకటించే వారిగా అనేకమైన బిడ్డల మధ్యకి వెళ్ళి నా సువార్త మనం ప్రకటించేలాగా ఆ రీతికి మీరు మాత్రం తీర్మానం కలిగి ఉండండి, పట్టుదల కలిగి ఉండండి. నన్ను ఏడుకోండి, నేను మాత్రం మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని మాత్రమే నేను ఉన్నతమైన స్థానంలో నియమింపజేస్తానని ఆ రాజాతి రాజు, ఆ దేవాతి
దేవుడు మనల్ని కోరుకున్నప్పుడు మనం మాత్రం ఆ తండ్రికి ఏడగా ఉంటుంది. కరెక్ట్ కాదు కనుక ఆ తండ్రిని స్తుతించేవారిగా, ఆ తండ్రిని ఆరాధించేవారిగా, ఆ తండ్రిని మహిమపరిచేవారిగా, ఆ తండ్రిని గణపరిచేవారిగా, ఆ తండ్రిని మాత్రం సేవించేవారిగా, ఒక రోషం కలిగి భక్తి చేసేవారిగా, ఒక నీతి కలిగి భక్తి చేసేవారిగా, ఒక ఎంతో పరిశుద్ధి కలిగి భక్తి చేసేవారిగా, ఎంత యథార్థ కలిగి భక్తి చేసేలాగా ఆ రీతిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూలోకంలో యథార్థమంతులు నీతిమంతులు ఎక్కడ ఉంటారా అని నా కందోషి ఈ లోకమంతా సంచారం చేస్తుందని యేసయ్య అంటున్నాడు. నాకు దూరం ఉండి నువ్వేమి చేయలేవు అంటున్నావు, నాకు దూరం ఉండి మీరేమి చేయలేరని దేవుడు అంటున్నాడు. ఎవరైతే నన్ను గణపరుస్తారో వారు నన్ను గణపరుస్తాను అంటున్నాడు. ఎవరైతే నా పచ్చంగా ఉంటారో వారి పచ్చంగా నేను ఉంటాను అంటున్నాడు దేవుడు. పర్వతాలు తొలగినా మెట్టలు కదిలినా నా కృపని నిడిచిపోదు అని దేవుడు సెలవిస్తున్నాడు. గనక అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనక మాట్లాడే దేవుడు, జయం ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలాన్నిచ్చే దేవుడు, అలాంటి దేవుడికి మనం దూరం ఉంటుంది. కరెక్ట్ గారు కనుక ఆ దేవుడిని మనం సేవించేవారిగా, ఆ దేవుడిని స్థుతించేవారిగా ఆది సంఘం ఏ రీతిగా ఉన్నారు, అక్కడ ఆ యొక్క ఆది సంఘంలో పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ఒక ప్రసంగానికే 3000 మంది రక్షణ పొందారు, 3000 మంది బాప్టిజం పొందారు. ఎంత అద్భుతమైన కార్యము, ఎంత మహాత్మైన కార్యం దేవుడు చేశాడు. ఒక ప్రసంగానికే 3000 మంది రక్షణ పొందారు, మారుమనసు పొందారు, బాప్టిజం తీసుకున్నారు, దేవుని రచన కరుకులయ్యారు. కనుక పేతురులాగా ఒక మంచి సైనికుల్లాగా, మంచి సేవకుల్లాగా మనం ఉండాలని, ఈ భూలోకాన్ని కదిలించే వారిగా, ఈ భూలోకంలోనే మనం ఒక మంచి సైనికులుగా దూసుకుపోయేవారిగా, ఒక యుద్ధ వీరులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలు నాయన, జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక, శక్తి గల దేవుడు కనుక నా తండ్రి, ఆది సంఘములో ఉన్న ఆ యొక్క ప్రజలు మా ముందు పెట్టి మీరు మాత్రమే సూటిగా తేటగా మాట్లాడినందుకు నీ స్తుతులు స్తోత్రాలు నాయన. అద్భుత కార్యాలు చేసేవారి పట్ల నా తండ్రి, వారైతే క్రమం తప్పకుండా నాయన ఆయా ఇంటింట నా తండ్రి కూడుకుంటూ ఆ యొక్క వెడజగక ప్రార్థన చేస్తూ రొట్టె విరుస్తూ ఎంతో నీ యందు భయభక్తులు కలిగి నిన్ను సేవించి ఆరాధించారు కదా నాయన. నిన్ను గణపరిచి మహిమపరిచారు. నీ యందు నా తండ్రి విశ్వాసం కలిగి ఉన్నారు, ఎంతో భక్తి కలిగి ఉన్నారు, ఎంతగానో నిన్ను ఎంబడించే వారికి ఉన్నారు. గనక అలాంటి ప్రార్థన శక్తిని కోల్పోయి ఉన్నారు నాయన. అలాంటి ప్రార్థన శక్తి లేదు, ప్రార్థన బలం లేదు, ప్రార్థన చేయాలని ఒక ఆసక్తి లేదు, ప్రార్థన చేయాలని ఒక విశ్వాసం లేదు, ప్రార్థన చేయాలని ఒక మంట లేదు. అలాంటి ప్రజల మధ్యలో మేము కూడా ఉన్నాం కనుక నా తండ్రి అలాంటి ప్రజలకు ఉద్యమం కలగాలి, ఒక పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఒక రోషం కలిగి ప్రార్థన చేయాలి, యథార్థ కలిగి ప్రార్థన చేయాలి. ఈ భూలోకాన్ని కదిలించేలాగా పరిశుద్ధాత్మని అభిషేకాన్ని పొందుకొని, అగ్ని అభిషేకాన్ని పొందుకొని, లార్డ్ జీసస్ థ్యాంక్ యూ మాస్టర్ ఎర్మాస్, లార్డ్ జీసస్ తండ్రి నీ అభిషేకాన్ని పొందుకొని, నీ యొక్క ఆత్మ అభిషేకాన్ని పొందుకొని అయ్యా నిన్నే స్తుతించేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా ప్రతి విషయంలో నా తండ్రి నీ అందే నా తండ్రి భయభక్తులు కలిగి నిన్ను వేడుకోవాలని, మారుమనసు రచన పొందుకోవాలని, బాప్టిజం పొందుకోవాలని, నీ అందే ప్రార్థన వీరులుగా వారు తీర్చబడాలని, నీ అందే ప్రార్థన చేసి వారు బహుగా ఆనందించి సంతోషించాలని, నేను వచ్చే స్వాదుల నుంచి, ఆ సమస్యల నుంచి, కష్టాల నుంచి విడిపించబడాలని, నిన్నే సొంత రక్షకుడిగా అంగీకరించి నీ రాజ్యానికి ఆయతపరిచి నీ నామాన్ని మాత్రమే మహింపరిచే వారిగా ఆ రీతికి తీర్చిదిద్దామని ప్రతి బిడ్డలకు నాయన అయ్యా మండే ఆత్మతో నింపమని, మండేని శక్తితో నింపమని ఆ రీతికి ప్రతి బిడ్డలు మీరు తీర్చిదిద్దామని నాయన. ఈ సందేశాన్ని, వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు తింటున్నారో వారి తెరబడాలి, వారి మనసు మారాలి, వారి ఆత్మలో నిన్ను అంగీకరించాలి, నీకు లోబడాలి, నీ పాదాలు పట్టుకోవాలి, నీ స్వరాన్ని వినాలి. మా రాజుని, ఆ దేవోతి దేవుని, ఆ తండ్రిని మేము స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరచాలని. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, మై గాడ్ జీసస్. నీ పవర్ని బ్లెస్సింగ్తో నాయన వారు నింపబడాలి, మంచి సైనికులుగా, మంచి యుద్ధ వీరులుగా, నిన్ను వెంబడించేవారిగా, నిన్ను స్తుతించేవారిగా ఆ రీతి వారు తీర్చిదిద్దబడాలని, ఆ రీతిగా వారి హృదయంలో ఒక ఆసక్తి కలిగి ఒక శక్తిగా ప్రార్థన చేయాలని ఆ రీతి వాళ్ళు నింపమని, నీ నామానికి మాత్రమే ప్రతి బిడ్డలు కూడా నా తండ్రి నీ రాజ్యానికి ఆయత్తపరిచి నిన్ను బహుగా ఆరాధించి స్తుతించే